నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. అదృష్టం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ అదృష్టంతో పాటు కష్టపడే తత్వం ఉన్నప్పుడే ఇంకా ఏదైనా సాధించగలం అనేటువంటిది విశ్వాసం పెంపొందుతుంది మానవుల్లో. సో అది ఏ రంగంలో చూసుకున్నా కూడా, ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కూడా, ఏ వ్యవస్థలో చూసుకున్నా కూడా అదృష్టంతో పాటు ఒక మనిషి కష్టపడితే గనక ఖచ్చితంగా ఆ ఫలితం అనేది ఇంకొక 4 రోజుల తర్వాతైనా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. సో అదే సీన్ రిపీట్ అయింది ఇవాళ తెలంగాణ మున్సిపల్ మేయర్ ఎన్నికల్లో. సో ఆ కార్పొరేషన్ మేయర్ నేత అత్యంత పిన్న వయస్కుడిగా ఎన్నికయ్యాడు తెలంగాణ ఆ కార్పొరేషన్ కి మేయర్ గా. సో ఎన్నికైన ఆ మేయర్ ఎవరు, ఎక్కడ ఆ కార్పొరేషన్ లో జరిగింది, సో ఆ మేయర్ ని ఎన్నుకోవడానికి ఆ పార్టీ తీసుకున్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం రండి. 100 ఏళ్ల చరిత్ర గల సిపిఐ తెలంగాణలో చరిత్ర సృష్టించింది. ఇటీవలే ఖమ్మంలో ఘనంగా లక్షల మందితో శతాబ్ది ఉత్సవాలు జరుపుకున్న సిపిఐ ఇటీవల కొత్తగా ఏర్పాటైన కొత్తగూడెం మేయర్ పదవిని వరించింది. తొలి మేయర్ గా పీఠమెక్కిన సిపిఐ నేత మూడ్ గణేష్ అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నమోదు చేశారు. కుటుంబ జీవనం కోసం ఆటో డ్రైవర్ గా పనిచేసిన మూడ్ గణేష్ సొంతూరు సుజాతనగర్ మండలం కోమటిపల్లి. 100 ఏళ్ల చరిత్ర పూర్తి చేసుకున్న సిపిఐ నేతగా మేయర్ గా ఎన్నికైన అరుదైన అవకాశం మూడ్ గణేష్ కే దక్కింది. తెలంగాణలో సిపిఐ నేత నగర ప్రథమ పౌరుడిగా ఎన్నిక కావడం ప్రథమమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ మేయర్లుగా గతంలో 4 సిపిఐ నేతలు సేవలందించారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక నగర పాలక సంస్థ మేయర్ గా ఎన్నికైన వారిలో మూడ్ గణేష్ 5వ వారు. అంటే తెలంగాణకు సంబంధించి ఆయన మొట్టమొదటి మేయర్ సిపిఐ పార్టీకి సంబంధించి. ఇక 2019లో సొంతూరులో బీఆర్ఎస్ తరపున ఎంపీటీసీగా ఎన్నికైన గణేష్ 2023లో సిపిఐలో చేరారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల్లో 21 నుంచి ఆయన ఎన్నికయ్యారు. ఇక కొత్తగూడెం మేయర్ పదవిని ఎస్టీలకు రిజర్వ్ చేయడంతో సిపిఐ నుంచి 3 కార్పొరేటర్లు ఎన్నికైన గణేష్ కే ఈ పదవి వరించడం అనేది విశేషం. గణేష్ కు భార్య సింధు, కొడుకు సాత్విక్ ఉన్నారు. కాగా ఉమ్మడి రాష్ట్రంలో నగరపాలక సంస్థగా అవతరించిన విజయవాడలో తొలిసారి ఎన్నికలు జరగగా దాదాపు 3 సిపిఐలు పి వెంకటేశ్వరరావు, ఐతరాములు, లంగా గోవిందరాజులు మేయర్లుగా పనిచేయగా దాని తర్వాత రెండవసారి మళ్ళీ 1992లో పి వెంకటేశ్వరరావే తిరిగి మేయర్ గా ఎన్నికారు. ఇక 2005లో పొత్తులో భాగంగా పోటీ చేసినప్పుడు సిపిఐ నేత తాటి శకుంతల మేయర్ గా పనిచేశారు. కొత్తగూడెం మేయర్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ సహకరించిందని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన మేయర్ ఎన్నికకు మిత్రధర్మంతో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహకరించారని తెలిపారు. ఇక 2022లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని సాంబశివరావు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తిరిగి గతేడాది పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన రెండోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇటీవలే ఖమ్మం వేదికగా సిపిఐ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. దానికి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. తాజాగా కొత్తగూడెం మేయర్ గా సిపిఐ నేత మూడ్ గణేష్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడంతో ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా కొత్తగూడెం మేయర్ కార్పొరేషన్ పైనే కన్ను పడింది. అంత పిన్న వయస్కుడిగా, అంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఒక ఎస్టీకి, అందులోనూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఆటో నడుపుకునేటువంటి వ్యక్తికి మేయర్ పీఠాన్ని అందించడం అనేది కేవలం సిపిఐ పార్టీకి మాత్రమే దక్కిందని చెప్తా ఉన్నారు. సో దీంతో అటు 2 రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా తెలంగాణలో సిపిఐ పార్టీకి సంబంధించి కొత్త చిగురు పుడతా ఉంది. మళ్ళీ సిపిఐ పుంజుకుంటుంది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిది ప్రధానంగా చర్చ నడుస్తూ ఉన్నది.